హలో సో నేను మీ ఎంఎంజే ఫ్రెండ్స్ టైటిల్ చూస్తారు కదా స్టార్ఎక్స్ నెట్వర్క్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి యూకేకి సంబంధించి ప్రాజెక్ట్ అనమాట 90 మిలియన్ సప్లై చాలా తక్కువ సప్లైతో ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యి 1 ఇయర్ అయితే అవుతుందన్నమాట. దగ్గర ఒక సంవత్సరం దాటిపోయింది ఈ ప్రాజెక్ట్ అయితే వచ్చి. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా మందికి తెలుసు, చాలా మంది ఈ ప్రాజెక్ట్లో రిజిస్టర్ మైనింగ్ చేస్తున్నారు. సో ఈరోజు మార్చి 28 ఈరోజు స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో కేవైసీ వెరిఫికేషన్ అయితే తీసుకొచ్చారు. జస్ట్ ఫేస్ వెరిఫికేషన్తోనే మనకు కేవైసీ కూడా కంప్లీట్ అయితే అవుతుంది. ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా సబ్మిట్ చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో ఈ స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో కేవైసీ కంప్లీట్ అవ్వాలంటే సో మీకు ఇప్పుడు రిజిస్టర్ అయ్యి మైనింగ్ స్టార్ట్ చేయగానే మీకు కేవైసీ అయితే అవ్వదనమాట. సో మినిమం క్రియేటరే అయితే తీసుకొచ్చారనమాట వీళ్ళు. 1000 కాయిన్స్ అయితే ఉండాలి. అంటే మీ స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో మీరు 7 డేస్ యాక్టివ్ అయితే ఉండాలి, 1000 కాయిన్స్ అయితే మైన్ చేసి ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఈ స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో 1000 కాయిన్స్ మైనింగ్ చేసుకుంటారో అప్పుడు మీరు కేవైసీకి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అప్పుడు కేవైసీ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. సో ఇప్పుడే మైనింగ్ స్టార్ట్ చేయగానే మీకు ఇప్పుడే కేవైసీ అనేది రాదు. 1000 కాయిన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు కేవైసీకి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో అర్థమైందిగా. కేవైసీతో పాటు ఈ ప్రాజెక్ట్లో ఇంకో ఫీచర్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. స్పిన్నింగ్ రోల్ అయితే తీసుకొచ్చారనమాట. స్పిన్నింగ్ ద్వారా మనము సో ఒక 10, 20, 30, 40, 50 టోకన్స్ గిఫ్ట్ ద్వారా మనము గెలుచుకోవచ్చు. సో ఇక్కడ యాడ్స్ చూడాలి. స్పిన్నింగ్ మీద క్లిక్ చేయగానే ఆ రోల్ తిరుగుతుంది. రోల్ తిరిగిన తర్వాత మనకు యాడ్ అయితే వస్తుంది. యాడ్ తర్వాత మనకు కొన్ని గిఫ్ట్ బాక్స్ కాయిన్స్ అనేవి మనకు వస్తాయి అనమాట. 20, 30, 40, 50 అలా. సో ఇది ఒక ఫీచర్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. సో అర్థమందిగా స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి, 1000 కాయిన్స్ మైనింగ్ అయిన తర్వాత అనేది ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండదు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో నేను స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో దగ్గర ఒక 6-8 మంత్స్ నుంచి మైన్ చేస్తున్నాను. రీసెంట్లీ 2 డేస్ బ్యాక్ నా అకౌంట్ డిసేబుల్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు టోటల్గా డిలీట్ చేశారనమాట. ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోయింది. ఎందుకు నా అకౌంట్ డిసేబుల్ చేశారని వాళ్ళకు మెయిల్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు మల్టిపుల్ అకౌంట్ క్రియేట్ చేశారు, అందుకని మీ అకౌంట్ డిసేబుల్ చేయడం అయితే జరిగింది అని చెప్పారనమాట. సో నాకు కేవైసీ వెరిఫికేషన్ ఈరోజు వస్తుంది. ఎలా మరి నాకు అకౌంట్ ఎలా, ఎన్ని రోజులు నేను కష్టపడి మైనింగ్ చేస్తూ వచ్చాను, ఇంతమంది టీమ్ని కూడా బిల్డ్ చేశాను, మీకు కమ్యూనిటీని ఇచ్చాను అని నేను వాళ్ళకు ఎన్నిసార్లు మెయిల్ చేసినా కానీ వాళ్ళు రిప్లై అయితే ఇస్తున్నారు. బట్ మీ అకౌంట్ తిరిగి రాదు, మీరు మల్టిపుల్ అకౌంట్ కింద డిసేబుల్ చేయడం అయితే జరిగింది. కొత్త అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకుని ఇక్కడ నుంచి మైనింగ్ అనేది కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఇంకా తప్పదు కాబట్టి ఇంకా వదిలేశారు నేను. 2 lakhs కాయిన్స్, అలాగే దగ్గర 1500 మంది రిఫరల్స్ అంతా పోయినట్టే అనమాట. సో ఈ అకౌంట్ అనేది రికవరీ చేయడానికి బుల్రన్ తెలుగు విజయ్ చాలా హెల్ప్ చేశాడు. టీంతో మాట్లాడడం కానీ, వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ కొద్దిగా హెల్ప్ చేశాడు అనమాట. నాకు నేను బిజీగా ఉండడం వల్ల విజయ్కి చెప్తే విజయ్ కొద్దిగా నాకు హెల్ప్ చేయడం అయితే జరిగింది. సో ఎంత ట్రై చేసినా కానీ, నేను ట్రై చేశాను, అతను ట్రై చేశాడు, ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళు అకౌంట్ అయితే ఇవ్వలేదు. మీరు కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సిందే మళ్ళీ మీరు అని చెప్పారనమాట. సో నా దురదృష్టం, అది ఏం చేస్తాం చెప్పండి. సో పోయిన దానికి ఏం చేయలేం కదా. సో ఇక నుంచి కంటిన్యూగా నేను వేరే కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసి మైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో పోయిన దానికి ఎందుకులేండి, వదిలేయండి ఇంకా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఇప్పుడు స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఇప్పటివరకు రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది, సో ఎలా మైనింగ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. కేవైసీ ప్రాసెస్కి సంబంధించి నాకు అకౌంట్ లేదు కాబట్టి సో వేరే వాళ్ళ దగ్గర నుంచి స్క్రీన్ షాట్లు అయితే తీసుకున్నాను. సో ఆ స్క్రీన్ షాట్లతో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో సింపుల్గా గైడ్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఒక్క ప్రాజెక్ట్కి అడ్జస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చూసి మీరు స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో రిజిస్టర్ అయితే చేసుకోండి. ఫస్ట్ ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి స్టార్ఎక్స్ నెట్వర్క్ను వన్స్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ స్టార్ఎక్స్ నెట్వర్క్ సంబంధించి రిఫరల్ లింక్, అలాగే ఈ యాప్ లింక్ అనేది నేను మా వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత రిజిస్టర్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ఎక్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం మీరు రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి, ఇంతవరకు మీరు రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి, సో ఫస్ట్ టైం మీరు రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పైన రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. వన్స్ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్, యూజర్ నేమ్, ఇన్వైట్ కోడ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకే. సో ఫటాఫటా నేను ఫిలప్ చేస్తాను. సో ఇక్కడ నేను నా పేరు అనేది ఎంటర్ చేశాను, ఎంఎంజీ అబ్దుల్లా.
యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకున్నాను, అబ్దుల్లా 3711. ఇన్విటేషన్ కోడ్ మోమిన్ 3711 అనమాట. సో ఈ ఇన్విటేషన్ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత సైన్అప్ మీద క్లిక్ చేయండి. ఓకే, సైన్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ సేవ్ అని వస్తుంది, సేవ్ మీద క్లిక్ చేయవద్దు. నాట్ నో మీద క్లిక్ చేయండి, అవసరం అయితే లేదు. సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసి పెట్టుకోండి. సో అలో పర్మిషన్ అయితే అడుగుతుంది, అలో పర్మిషన్ అయితే ఇచ్చేయండి. సో అలో పర్మిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. సో మీకు ఒక కాయిన్ అయితే వస్తుంది, నాకు ఒక కాయిన్ అయితే వస్తుంది. రిఫరల్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీకు ఒక కాయిన్ అయితే వస్తుంది, నాకు ఒక కాయిన్ అయితే వస్తుంది. ఓకే, సో ఇక్కడ మైనింగ్ ఎక్కడ చేయాలంటే కింద ఇక్కడ బిలింగ్ అవుతూ ఉంది కదా, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సేమ్ పిఎక్స్ నెట్వర్క్లో ఎలా అయితే మైన్ చేస్తామో సేమ్ అలాగే అనమాట. ఇందులో కూడా యాడ్ అయితే వస్తుంది. సో ఇక్కడ యాడ్ అనేది స్కిప్ చేయండి. ఓకే, సో యాడ్ స్కిప్ చేయగానే మనకు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ లెటర్ మీద క్లిక్ చేయండి మధ్యలో. సో లెటర్ మీద క్లిక్ చేయగానే మనకు సక్సెస్ఫుల్గా ఇక్కడ మనము మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చాం. సో ఇక్కడ బూస్ట్ మైనింగ్ స్పీడ్ అని ఉంటుంది మధ్యలో, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఒక యాడ్ అయితే వస్తుంది అనమాట. సో ఒక 30 సెకండ్ యాడ్ అయితే వస్తుంది. ఈ 30 సెకండ్ యాడ్స్ చూడాలనుకుంటే చూడొచ్చు, లేదా ఇక్కడ ఇంటూ మార్క్ అయితే ఉంది కదా, ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. సో క్లోజ్ మీద క్లిక్ చేయగానే యాడ్ అనేది స్కిప్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఈ స్టారెక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో డైలీ మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండండి ఇక్కడ కింద. ఓకే, సో పర్ అవర్కి ఒక గంటకి 0.34 కాయిన్స్ అయితే వస్తుంది అనమాట, టోకన్స్. ఒక రోజుకి వచ్చేసి మీకు దగ్గర దగ్గర ఒక 5-6 టోకన్స్ అయితే వస్తాయి. సో ఇది అనమాట డైలీ మీరు మైనింగ్ చేసే విధానము. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. డైలీ మైనింగ్ చేసిన తర్వాత డైలీ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఏం చేయాలి, లక్కీ స్పిన్ అని ఆప్షన్ అనేది ఇక్కడ యాడ్ చేయడం అయితే జరిగింది ఈరోజు. దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లక్కీ స్పిన్నింగ్ రోల్ ద్వారా మనము కొన్ని టోకన్స్ అనేవి ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రీ స్పిన్ నౌ మీద క్లిక్ చేయండి ఇక్కడ కింద. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ టైం యాడ్ అయితే రాదు మనకు. సో ఒక 10 టోకన్స్ అయితే వచ్చాయన్నమాట ఇప్పుడు. సో ఆ తర్వాత మళ్ళీ స్పిన్నింగ్ రోల్ మీకు రావాలంటే సో వాచ్ యాడ్ టు స్పిన్ మీద క్లిక్ చేయగానే యాడ్ అయితే వస్తుందన్నమాట. సో యాడ్ అనేది మీరు చూడాల్సి ఉంటుంది. యాడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒక స్పిన్నింగ్ రోల్ అయితే వస్తుంది. దాని ద్వారా మీకు మళ్ళీ ఒక 5, 10, 20, 30, 40 ఎంతో కొంత కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. ఓకే, 30 సెకండ్స్ యాడ్ అయితే వస్తుంది. ఈ 30 సెకండ్స్ యాడ్ అనేది మీరు చూసిన తర్వాత సో యాడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా స్టారెక్స్ కాయిన్స్ అనేవి మనకు యాడ్ అయితే అవుతున్నాయి. ఇక్కడ పైన రైట్ సైడ్లో ఒకసారి చెక్ చేసుకోండి టాప్లో. సో 76 స్టారెక్స్ కాయిన్స్ అయితే వచ్చాయి అనమాట నాకు. సో రోల్ అనేది తిరగట్లేదు, ఆటోమేటిక్గా కాయిన్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. 3 యాడ్స్ చూస్తే 3 యాడ్స్కి టోటల్ 76 టోకెన్స్ అయితే వచ్చాయన్నమాట. సో కమ్ బ్యాక్ టుమారో అని కనిపిస్తుంది ఇక్కడ. రేపు మళ్ళీ స్టార్ట్ అనమాట. ఈ రోజుకి 3 యాడ్స్ కంప్లీట్. మళ్ళీ రేపు 3 యాడ్స్ చూస్తే ఇలా 76, 70, 60 ఇలా టోకెన్స్ యాడ్ అయితే అవుతాయి లక్కీ స్పిన్నింగ్ ద్వారా మీకు. సో బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. సో కేవైసీ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు మీకు చెప్తాను. మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఎవరికైతే ఇక్కడ 1000 టోకెన్స్ కంప్లీట్ అయితే అవుతాయో వాళ్ళకు మాత్రమే అనమాట. 1000 టోకెన్స్ ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మీరు కేవైసీకి ఎలిజిబుల్ అనమాట. సో అర్థమైందిగా. సో 1000 టోకెన్స్ ఎవరికైతే ఇక్కడ ఉన్నాయో వాళ్ళు సో 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ ప్రొఫైల్ అని ఉంటుంది, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు అయితే కనిపిస్తుంది, ఇన్విటేషన్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో పైకి అయితే స్క్రోల్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది, ఐడెంటిటీ వెరిఫికేషన్ కేవైసీ అని ఉంటుంది. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో వెరిఫై మీద క్లిక్ చేయగానే ఇక్కడ కెమెరా యాక్సెస్ అలో పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేయగానే కెమెరా అనేది ఓపెన్ అయితే అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత 5 సెకండ్ స్ట్రైట్గా చూడాలి. కెమెరాకి వెళ్ళి మన హెడ్ తల అనేది కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ అయినట్టుగా పెట్టాలి. పెట్టిన తర్వాత స్మైల్ అయితే చేయాలి, కాస్త నవ్వాలి. నవ్విన తర్వాత మీ ఐస్ కళ్ళు అనేది ఒకసారి బ్లైంక్ చేయండి, కళ్ళు ఆర్పి తెరచండి. సో ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ అనేది తనకాయ ఇలా అనండి, హెడ్ అనేది. సో ఆ తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి మనకు రైట్ సైడ్ అనేది ఇలా అనండి. సో ఆ తర్వాత స్ట్రైట్గా ఒక 5 సెకండ్ ఇలాగే చూడాలి. ఓకే, 5 సెకండ్ ఇలాగే చూడాలి. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా మీకు కేవైసీ అనేది వెరిఫైడ్ అనేది అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి కొంతమందికి బ్యాక్ అయితే వస్తుందన్నమాట. బ్యాక్ వస్తే కనుక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి సో మీరు మళ్ళీ లాగిన్ చేయగానే ఇక్కడ సక్సెస్ఫుల్గా మీకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట. కేవైసీ వెరిఫైడ్ అని వస్తుంది. ఓకే, సో ఇలా మీరు కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి. ప్రాక్టికల్గా నేను చూపించలేకపోతున్నాను మీకు, ఎందుకంటే నాకు అకౌంట్ లేదు కాబట్టి వేరే వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో స్టారెక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఇంతవరకు రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేసుకోండి. సో మైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్పెండింగ్ రోల్ ద్వారా మీరు సో ఎంతో కొంత కాయిన్స్ డైలీ 3 అవర్స్ చూస్తే కనుక ఇక్కడ మీకు 70
60-65 ఇలా టోకన్స్ అనేవి యాడ్ అయితే అవుతాయి. ఓకే, సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ అయితే చేయండి.